ముందుగా బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీ గారికి, స్వర్ణమాల పత్రి మేడంకి నా హృదయపూర్వక నమస్కారాలు. అండ్ ఆదర్శ మహిళా కార్యక్రమం 2 డేస్ సక్సెస్‌ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నామండి. మూడో రోజు కార్యక్రమానికి వచ్చేసాం. ఈ రోజు మన ముందు ఉన్నారు గ్రాండ్ స్పీకర్ నిర్మలా మేడం గారు. సో నిర్మలా మేడం సీనియర్ పిరమిడ్ మాస్టర్ అండ్ మేడం 2000 సంవత్సరం నుండి ధ్యాన మార్గంలో ఉన్నారు. 2007 నుండి పిఎస్ఎస్ఎం మూవ్‌మెంట్‌లో ట్రస్టీగా బాధ్యతలు నిర్వహించారు. అలాగే పత్రిజీ గారి సూచన మేరకు కైలాసపురి పిరమిడ్‌లో అన్నదానం విభాగంలో పద్ పత్రిజీ గారు చైర్మన్‌గా, నిర్మలా మేడం మేనేజింగ్ ట్రస్టీగా బాధ్యతలు నిర్వహించారు. అలాగే చెర్లపల్లి జైల్‌లో కూడా పిరమిడ్ నిర్మాణం కూడా చేశారు. అలాగే స్కూల్స్‌లో, కాలేజెస్‌లో, హాస్పిటల్స్‌లో ఎంతో మందికి అనారోగ్యంగా బాధపడుతున్న వాళ్ళకి కూడా ధ్యానాన్ని బోధించారు. ప్రస్తుతం అమెరికాలో ఆన్‌లైన్ ద్వారా జూమ్ క్లాసెస్‌ని నిర్వహిస్తూ అందరికీ కూడా పత్రిజీ యొక్క ఆశయాల్ని, సిద్ధాంతాల్ని ముందుకు తీసుకువెళ్ళేలా తన బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అలాగే పత్రిజీ ఆశయాలకు అనుగుణంగా అనేక కార్యక్రమాలను నిర్వహిస్తూ ధ్యాన ప్ర ధ్యాన ప్రచారంలో అవిశ్రాంత కృషి చేస్తున్నారు నిర్మలా మేడం. అలాగే పత్రిజీ గారితో ఉండి, పత్రిజీ గారితో ప్రయాణం చేస్తూ పత్రిజీ గారు ఏదైతే సిద్ధాంతాల్ని చెప్పారో ధ్యానము, జ్ఞానము, 18 ఆదర్శ సూత్రాలను కూడా ముందుకు తీసుకువెళ్తూ సో పత్రిజీ గారు చెప్పిన మాటని అంటే పత్రిజీ గారు ఏం చెప్పినా కూడా ఆ మాటకి కట్టుబడి మేడం అన్ని పనులను కూడా సార్ ఏం చెప్తే అది. సో దాన్ని ఆచా తూచా తప్పకుండా పాటిస్తూ సో ఆ విధంగా పత్రిజీ గారి సిద్ధాంతాలన్నిటిని ముందుకు తీసుకువెళ్తున్నారు. సో సీనియర్ పిరమిడ్ మాస్టర్ నిర్మలా మ్యామ్. ఆదర్శ మహిళా కార్యక్రమానికి గ్రాండ్ వెల్కమ్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. ముందుగా బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి గారికి శతకోటి నమస్కారాలు తెలియజేస్తూ, ఈ ఆదర్శ మహిళ ప్రోగ్రామ్‌కు చాలా అద్భుతంగా మరి ఏర్పాటు చేసినందుకు విశాలాక్ష్మి గారికి నేను అభినందనలు తెలియజేస్తూ, మరి మనము డైరెక్ట్‌గా టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. మరి మాతృమూర్తి అనే దాన్ని ఇచ్చారు మేడం. మాతృమూర్తి అంటే తల్లి అంటే ఒక బిడ్డను కనగానే తల్లి అవుతుంది. కానీ ఒక ఆహ్, స్త్రీలో ఉండాల్సినటువంటి ప్రేమ, దయ, కరుణ ఈ వీటితో పాటు ఒక దైవిక గుణాలు కరుణ, హ్మ్. మరి అవధులు లేని ప్రేమ, అన్‌కండిషనల్ లవ్ ఇట్లాంటియన్నీ ఎప్పుడైతే వాళ్ళలోంచి ఒక వెల్లువలాగా ప్రవహిస్తాయో అప్పుడు వాళ్ళను మాతృమూర్తి అనొచ్చు. ఇప్పుడు యశోద మాత ఉందనుకోండి. ఆమె కృష్ణుడిని కననే లేదు. కానీ ఒక తల్లి అనే దానికి అద్భుతమైనటువంటి నిర్వచనాన్ని అందించిందామె. సో, అలా ఎంతోమంది ఉన్నారు మనకు. మహిళామణులు. అయితే ఇక్కడ సామాన్యమైనటువంటి మహిళలు, సామాన్యం అంటే మనం చూడ్డానికి సామాన్యం. ఏదో ఒక ఆయనను పెళ్లి చేసుకొని ఒక జాబ్ చేస్తూ ఇట్లా ఉండడం. కానీ వీళ్ళు ఒక వినూత్నమైన రీతిలో ఒక అద్భుతమైన రీతిలో కార్యక్రమాలు నిర్వహించడం గాని, పిరమిడ్స్ కట్టించడం గాని, శాకాహారాలు ర్యాలీలు నిర్వహించడం గాని, మరి ఇందాకనే నా గురించి ఆ అమ్మాయి చెప్పింది. సరే, నా గురించి చెప్పిన దాంట్లో ఒక చిన్న విషయాన్ని తీసుకుంటా. మా ఇంట్లో ఒక నలుగురు, ఐదుగురు సడెన్‌గా గెస్ట్‌లొస్తే నేను వాళ్ళకు భోజనం అరేంజ్ చేయాలంటే నాకు చాలా కష్టం. అంటే భయమనమాట. వంట వండుతా. కానీ బట్ సడెన్‌గా వస్తే నేను చేయడానికి నాకు కష్టమయ్యేది. అలాంటిది ఈ ఛానెల్‌లోకొచ్చాక నన్ను పత్రి గారు 2014లో పిరమిడ్ నిత్యాన్నదాన ట్రస్ట్ అనేదైతే ఉందో దాంట్లో మేనేజింగ్ ట్రస్టీగా పెట్టిన తర్వాత నేను 2015లో జానమహాచక్రంలో అందరికి భోజనం పెట్టే బాధ్యతను నాకు అప్పగించారు పత్రి గారు. మరి అలాంటప్పుడు ఆ బాధ్యతను ఎంత అద్భుతంగా నిర్వహించగలిగానంటే, ఒక దైవ కృపతోనే జరిగింది అనిపిస్తది. ఒక పత్రిజీ ఎనర్జీతో జరిగింది అనిపిస్తది. ఎందుకంటే
ఎంతమందొస్తారో తెలవదు బ్రేక్‌ఫాస్ట్‌కు. ఎంతమంది లంచ్‌కొస్తారో తెలవదు. ఎంతమంది డిన్నర్‌కొస్తారో తెలియదు. కానీ మనము ఒక అంచనాతో చేస్తూనే పోతుంటాం గ్రౌండ్‌లో ఉన్న వాళ్ళని చూసి. కానీ ఆకస్మికంగా వస్తారు. ఒకేసారి వచ్చేస్తారు ఒక 1000 మంది. హ్మ్. కానీ టకటక వాటన్ని అరేంజ్ చేయడానికి కావాల్సిన సరుకులన్నీ మరి ఏర్పాటు చేసుకొని, అందరికీ ప్రేమతో మరి మనము దాంట్లో వాళ్ళకు భోజనాన్ని అందజేయడం ఏదైతే ఉందో, మరి అదంతా కూడా ధ్యానం ద్వారానే నాకు దొరికిందని అనిపిస్తది. అందుకే మామూలు తల్లి, తల్లి. కానీ ఒక దైవిక లక్షణాలు కలిగినటువంటి వాళ్ళే మాతృమూర్తులవుతారు. అప్పుడు వాళ్ళేం జేస్తారంటే, వాళ్ళ పిల్లలనే కాదు, మామూలు తల్లేం జేస్తది, తన బిడ్డల్ని బాగా చక్కగా పెంచుకుంటది. వాళ్ళకి కావాల్సిన బుద్ధులు చెప్పిస్తది. వాళ్ళకి కావాల్సిన ఫుడ్ పెట్టుద్ది. కానీ ధ్యానం ద్వారా ఒక మహిళ, ఒక మాతృమూర్తిగా దైవిక లక్షణాలతో ఎదుగుద్దండి. దానివల్ల ఏమవుతుంది అంటే తన పిల్లలనే గాదు. ఇంకొక పిల్లలు చదువుకోవడానికి ఇబ్బందైతే వాళ్ళకి ఆర్థిక సహాయాలు జేసేవాళ్ళున్నారు. తర్వాత షెల్టర్ లేని వాళ్ళకు వాళ్ళింట్లో షెల్టర్ ఇయ్యకున్నా ఇంకెక్కడన్నా గూడా మరి వాళ్ళకు ఆశ్రయాన్ని చూపిచ్చే వాళ్ళున్నారు. వాళ్ళకు ముఖ్యంగా అన్నిటికంటే మించి వాళ్ళ లైఫ్ పర్పస్‌ని వాళ్ళు తెలుసుకునే విధంగా ధ్యానాన్ని నేర్పించి, వాళ్ళ జీవితాన్ని వాళ్ళు ఉద్ధరించుకునే విధంగా వాళ్ళ కుటుంబంలో పనులు, వంటలు, వార్పులు, వచ్చే బంధువులు, పోయే బంధువులు అన్నీ చూసుకొని మరి వాళ్ళు బయటికొచ్చి వీధి వీధి తిరిగి ధ్యానాన్ని అందిస్తున్నారు మన జాన వనితలు. ఆదర్శ వనితలు. అద్భుతమైన మాతృమూర్తులు. కనుక ఈ రోజున ధ్యానంతో మాత్రమే ఒక వనిత ఆదర్శ వనిత కావడానికి 100కి 90% ఉంది. కానీ గత జన్మ కారణాలతో కొంతమంది ఏ ధ్యానం లేకున్నా ధ్యానం ద్వారా ఏవైతే మనకబ్బుతాయో, అలాంటి గుణాలన్నీ దైవిక గుణాలతో వాళ్ళొచ్చేసి ఆదర్శ మహిళగా నిలబడే వాళ్ళు గూడా ఉన్నారు. మణి బెహెన్ ఆవిడ డీఫారెస్టైజేషన్ కోసం మరి ఎంతో కృషి చేస్తా ఉన్నారు. ఎంతోమంది మానవ హక్కుల కోసం, స్త్రీల హక్కుల కోసం, చైల్డ్ రైట్స్ కోసం, ఎన్నిటి కోసం కృషి చేసేటువంటి వాళ్ళందరూ ఉన్నారు. హ్మ్. మరి అలాంటప్పుడు మనము ధ్యానం ద్వారా త్వరితగతిన సమాజంలో మార్పు తీసుకొని రావడానికి అవకాశం ఉంది. అంటే రాక్షసంగా ప్రవర్తించే వాళ్ళతో మరి ఆ కుటుంబం అంతా గూడా కేయాస్. ఆ కుటుంబం అంతా గూడా బాధ. కానీ బట్ ఒక ప్రేమతో, ఆప్యాయతతో మనము బిహేవ్ చేసినప్పుడు అంటే స్వతసిద్ధంగా లోపటి నుంచి అది వచ్చినప్పుడు, అక్కడ ఎన్ని కష్టాలున్నా కుటుంబాలు ఆర్థికంగా ఒడిదుడుకులున్నా వాటన్నిటిని మర్చిపోయి ఒక ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడపగలుగుతారు. మరి దీనికి కారణం ఏంటి అన్నట్లయితే, పత్రి గారు మొదటి నుంచి గూడా ఏం చెప్పేవారు అంటే, ఆ స్త్రీలు పుట్టుకతోనే థర్డ్ చక్ర అనేది యాక్టివేట్ అయ్యి ఉంటుంది. మణిపుర చక్ర. వాళ్ళంతా కూడా ఒక ప్రేమ తత్వంలో ఉంటారు. ఫోర్త్ చక్ర నుంచి వాళ్ళకి స్టార్ట్ అవుతుంది జర్నీ. కనుక వాళ్ళు ధ్యానంలో తొందరగా మరి వాళ్ళు మెచ్యూరిటీ లెవెల్స్‌ని పొంది, వాళ్ళు ఎన్నో విషయాలను సాధించగలుగుతారు అని జెప్తారు. కనుక నేను ఆ ధ్యానంలోకి 2000 సంవత్సరంలో ప్రవేశించాను. ఈ రోజుకి 24 సంవత్సరాలు. ఎన్నెన్నో విషయాలు నాకు అంతకుముందు ఒక 10 మందుంటే మాట్లాడడానికి కష్టం. ఒక నలుగురు ఎక్కువొస్తే ఇంట్లో వంట జేయడానికి కష్టం. కానీ ఎన్నో ప్రోగ్రామ్స్ పత్రి గారు చెప్తే ఆర్గనైజ్ జేశాను. హ్మ్. అది ఒక సంగీత ధ్యాన యజ్ఞం జేయమంటే అంతకుముందు నాకేం తెలియదు. మరి శరత్ చంద్ర గారు భగవద్గీత ఆలపిస్తుంటే పత్రి గారు దాన్నంతా గూడా దాని వివరణ ఇస్తుంటే, లలిత కళా తోరణంలో ఒక దాదాపుగా కొన్ని వేల మందికి ఆ యొక్క ధ్యాన ప్రోగ్రామ్‌ను మేము ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ధ్యాన యజ్ఞాన్ని. మరి అంతే కాకుండా రవీంద్ర భారతిలో ఎన్నో ప్రోగ్రామ్స్ అరేంజ్ చేశాను. అన్నదానం నిర్వహించమంటే రోజు 300 మంది, 400 మంది వచ్చినా కూడా మరి ఎక్కడి నుంచి ఆర్థికమైనటువంటి వసతులు సమకూర్చుకోగలిగామో మాకే తెలుసండి. వాటిని ఏ రోజు కూడా అయ్యో! ఈ సరుకులు లేవు. ఈ ఈ ఇది తక్కువైంది. ఈ కూరలు తక్కువైనాయి అనేది లేకుండా బ్రహ్మాండంగా నిర్వహించగలిగాను. ఇంత మరి ప్రతిభ ఎక్కడి నుంచొచ్చింది అంటే, నేను చేసినటువంటి ఆ ధ్యానం వల్ల
నేను ప్రచారం చేసినటువంటి ఆ ఛానెల్ ద్వారా నేను పొందినటువంటి శక్తి వల్లనే మరి అక్కడ అన్నదానం అనేది ఏర్పాటు చేసినప్పుడు మన బంధువులే వస్తారండి అక్కడ? మన ఫ్రెండ్సే వస్తారా? మనకు తెలియని వాళ్ళు ఎంతో మంది వస్తారు. మరి కృష్ణుడు ఏం జెప్పాడు నిష్కామ కర్మ అంటే? నీకు ఏ ప్రతిఫలాన్ని ఆశించకుండా నువ్వే కర్మనైతే చేస్తావో ఆ కర్మే నిష్కామ కర్మ అంటాడు. అసలైన కర్మలు అదే చేయాల్సిందే. ధ్యానం ద్వారా మనము ముఖ్యంగా ధ్యానం చేయని వాళ్ళు ఇదంతా లేరా అంటే ఉంటారు. ఉండరని నేను అనడం లేదు. కానీ ధ్యానం చేయడం వల్ల అంతకుముందు ఆ క్వాలిటీస్ కొద్ది కొద్దిగా ఉన్నా కూడా అవి విజృంభించి మనలో ఆ! మనము బ్రహ్మాండంగా మనం చక్కగా ఈ యొక్క నిష్కామ కర్మను చేయడం అనేది జరుగుతుంది. ఇంకా ఏంటి అంటే ఎప్పటికీ మనము మన ఇంట్లో చిన్న ప్రాబ్లమ్ ఉంటే గూడా భూతద్దంలో చూపిచ్చేసి 10 మందికి చెప్పుకొని ఆ సానుభూతిని పంచుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది చాలామంది. అంటే ఆశిస్తారు. కానీ ఇక్కడ ధ్యానం ద్వారా ఒక అమ్మాయి ఎట్లా ఎదుగుతుంది అంటే గరళ కంఠుడవుతుందావిడ. తన యొక్క బాధను తనలోనే దిగమింగుకుంటుంది. ఇది నా వాస్తవానికి నేనే సృష్టికర్తను అనేది ఫస్ట్ ఇదనమాట. ఇది సూత్రం పత్రిక దాంట్లో. దాన్ని పూర్తిగా నమ్మి తను తన యొక్క ఆహ్, హ్మ్, కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అది ఏదన్నా గాని ఫెయిల్యూర్ గాని, సక్సెస్ గాని దాని కోసం చూడకుండా తాను చేసే పని మీద తను దృష్టి పెట్టి బ్రహ్మాండంగా చేసుకుంటూ పోతుంది. ఇది ఎవరి కోసం చేస్తున్నాను? వాళ్ళు నాకేమన్నా ఇస్తారా? ఇది నేనెందుకు చేయాలి? ఈ క్వెషన్స్ రైజ్ కావు. నేను మామూలు ట్రస్టీగా ఉన్నప్పుడు 2007లో నేను పిరమిడ్ నిర్మాణానికి మరి ఆ పిరమిడ్‌లో నేనే వెళ్లి కూర్చొని ధ్యానం చేస్తున్నానా మహేశ్వర పిరమిడ్‌లో. ఆ పిరమిడ్ నిర్మాణానికి ఇల్లిల్లు తిరిగి మరి ఊరు ఊరు తిరిగి మేము విరాళాలు సేకరించి ఆ యొక్క నిర్మాణానికి మాకు తోచినంత వర్క్ మేము చేయగలిగాము. అంటే ఏమీ ఆశించకుండా చేయగలిగేటువంటి ఒక మనస్తత్వము అనేది బిల్డప్ అయిపోతుంది ధ్యానం ద్వారా. కనుక ప్రతి మహిళ చేయాల్సిందేంటి అంటే, పెద్ద మగవాళ్ళు చేయొద్దని నేను అనడం లేదు. కానీ మీరు ఎంత వీలైతే అంత రోజులో ఒక్కళ్ళకన్నా ధ్యానం నేర్పాలి. ఆ ధ్యానం నేర్పితేనే నేను అన్నం తింటాను, నేను నిద్రపోతాను అనుకోవాలి. నేను ధ్యానం నేర్చుకున్న కొత్తలో కొన్ని రోజులు చేయగలిగాను. ఆ తర్వాత మా కుటుంబంలో ఉన్న పరిస్థితుల మూలంగా బయటికి పోయి చెప్పడానికి కష్టమయ్యేది. అట్లాంటప్పుడు నేనేం చేసేదానంటే గబగబా అని పనంతా చేసుకోవడం. చేసుకొని ఫోను పట్టుకొని కూర్చొని ఎవరెవరికి చెప్తే వాళ్ళకి అందుద్ది నా ఫ్రెండ్స్‌లోనో, రిలేటివ్స్‌లోనో ఎక్కడైనా సరే ఎవరు ఉన్నారా అని చూసుకొని కొంతమందికన్నా ధ్యానాన్ని నేర్పేదాన్ని. ఇంకా ఏం చేసేదాన్ని అంటే పౌర్ణమి రోజులలో గూడా పెద్ద జానయజ్ఞాల్లాగా చేసి, వాటికి గూడా కరపత్రాలన్నీ వేయించి, మారం శివప్రసాద్ గారి సహాయంతో పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ నేను 4 కల్లా లేసి, మళ్ళా మా కాలనీలో ఉన్నటువంటి మాస్టర్స్ అందరిని లేపి, ఆ పాంప్లెట్స్ అన్ని తీసుకొనెళ్ళి, వాళ్ళు పేపర్‌లలో పెట్టి, ప్రజలందరికీ తెలియేటట్టు చేసేదాన్ని. దాని ద్వారా ఎంతో మంది మాస్టర్స్ వచ్చారు. ఆ పేపర్‌లు, ఆ పాంప్లెట్స్ తీసుకొని ఎంతో మంది మాస్టర్స్ ఇప్పుడు జాయిన్‌లయ్యారు. అంటే మనకు అరే! ఇది అడ్డుగోడ ఉంది కాబట్టి ఇక్కడ ఆగిపోదాము అని అనుకోము మనం. మనలో ఎప్పుడైతే ధ్యానం చేస్తామో అద్భుతమైనటువంటి శక్తితో అతి చురుకుగా మనము ఆహ్, హ్మ్, ఆలోచన చేసి దీన్ని అడ్డంకిగా అనుకోకుండా ఇదొక ఛాలెంజ్. ఈ ఛాలెంజ్‌ను నేను ఎలా నా తెలివితో దాటుకోవాలి అని జెప్పేసి ఆ రకంగా దాటుకొని మనము అన్నిటిని ఛేదించి మనం ముందుకెళ్ళి ధ్యాన ప్రచారాన్ని చేస్తూనే ఉంటాం. మాకు నేను మెడిటేషన్‌లో వచ్చిన కొత్తలోనే మౌలాలీలో మసూదన్ రావు గారని ఉండేవారు. ఆయన వాళ్ళ కాలనీలో మెడిటేషన్ కావాలన్నారు. అంటే అప్పటికింకా ఇంతమంది మాస్టర్స్, ఆర్గనైజర్స్ లేరు. అయితే నేను ఆ రోజులల్లోనే నేను నాకు ఒక 2 అవర్స్ టైమ్‌లో ఆయనతోని టకటక అని మౌలాలి ఎళ్ళిపోయేదాన్ని. అక్కడ టీచ్ చేసేదాన్ని. మళ్ళా ఆయనతోని వచ్చి మా కాలనీలో దిగి, మళ్ళా మా ఇంటికొచ్చేసేదాన్ని. అంటే మరి మా ఇంట్లో ఎన్నో అడ్డంకులున్నాయి. ఉన్నా సరే నేను ఇంటి పనులు జేసి, మా పాపని జూసుకొని, నా జాబ్ చేసి, మళ్ళా నేను
దాదాపు మా మా ఇంటికి ఇంకొక 8, 9 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇంకొక కాలనీలో గూడా జానపచారం చేసేదాన్ని. ఇంకా ఏం చేసేవాళ్ళమంటే, మేము ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, ఒక ఆదర్శ మహిళ అన్న దాంట్లో, ఒక ధ్యానం చేసే మహిళలంతా ఆదర్శ మహిళలేనండి. ఆ! మేము ఇంకా ఏం చేసేవాళ్ళమంటే, మనకు పొద్దున పనైపోద్ది, మధ్యాహ్నం భోజనాలయిపోతాయి. అన్నీ ఎక్కడికక్కడ అయిపోయినంక, మళ్ళా మా కాలనీలో ఉన్న లేడీస్ అందరం కలిసి, మేము కొన్ని ధ్యాన జగత్ పుస్తకాలు, ఇప్పుడంటే ధ్యాన జగత్, అప్పుడైతే ధ్యానం ఫేష్. ఆ పుస్తకాలను పట్టుకునేవాళ్ళం. కొన్ని ఇంకా ఒక యోగి ఆత్మల కథ లాంటివి పట్టుకొని, ఇంటింటికి తిరిగి వాళ్ళకి ధ్యానము తెలుసా అని అడిగి, వాళ్ళ పుస్తకాలు ఇంట్రెస్ట్ ఉందా అని పంచుకుంటూ పోయేవాళ్ళం. పంచుకుంటూ పోయి, మేము ఇంకో వారం రోజుల తర్వాత వస్తాం మళ్ళా పోయి అయి పుస్తకాలు తెచ్చుకునేటోళ్ళం. అంటే, మేము మా ధ్యాన కేంద్రంలో పెడితే వాళ్ళొచ్చి తీసుకుంటారు, తీసుకోరు. మనమే వెళ్లి వాళ్ళ ఇళ్ళకిస్తే బావుంటుందని చెప్పి, ఆ రకంగా ధ్యానంలోకొచ్చిన వాళ్ళున్నారు. మనకు మనకు కైలాసపురిలో ఉన్నటువంటి రాజశేఖర్ గారు ఆ రకంగా వచ్చి ఆయన ధ్యాన కేంద్రాన్ని పెట్టి ఏది బాటా దగ్గర సికింద్రాబాద్‌లో. ఆ తర్వాత ఇప్పుడు కైలాసపురిలో ఎన్నాళ్ళ నుంచో ఉంటున్నారండి. ముందు మా కాలనీలో ఉండేవారు. అంత ఆ తర్వాత మా కాలనీలో రాణి మేడం ఉండేది మా ఇంటి వెనకాతల. ఎప్పుడు వెళ్లి చెప్పి ఆవిడ ధ్యానంలోకి తీసుకొనొస్తే ఆవిడ చెల్లెల్ని ధ్యానంలోకి తీసుకొస్తే ఆ చెల్లెలు శైలజ గారు ఖమ్మం అంతా గూడా దాన్ని దగ్గర ఉన్నటువంటి ప్రాంతాలన్నిటిని గూడా ధ్యానమయం చేసి అద్భుతమైనటువంటి ధ్యాన మహిళగా పేరు పొందారు. అంటే మాకు రిస్ట్రిక్షన్స్ ఉన్నాయని ఊరుకోకపోయేది. ఇంట్లో పనులు చేసేసి ఒక్కళ్ళు మనను వేలెత్తి చూపకుండా చేసి మళ్ళా మనము అంటే ఇక్కడ మనము అగ్గిపుల్ల అంటిస్తే ఇక్కడే మండదండి. అది ఎక్కడి వరకెళ్ళిపోద్దో ఈ ఈ యొక్క ఈ అగ్నికున్న శక్తి ఎంత పెద్ద మంట వేస్తే అంత దూరం ఒక కార్చిచ్చులాగా ఎళ్ళిపోతదన్నట్టు, ఇక్కడ రాణి మేడంని నేను నేర్పిస్తే అక్కడ మరి ఖమ్మంలో బ్రహ్మాండంగా అది ప్రజ్వరిల్లింది. ఇట్లా ఎంతోమంది మా దగ్గర నేర్చుకున్న వాళ్ళు అమెరికా వెళ్లి ధ్యాన ప్రచారం చేసిన వాళ్ళున్నారు. ఒక సైంటిస్ట్ నాగేశ్వరరావు గారు ఇప్పటికి చెప్తారు. మేము మీరు కార్ఖానా, ఓల్డ్ వాసవి నగర్‌లో చేసినటువంటి ఆహ్, ధ్యాన కార్యక్రమాలలో వచ్చేసి నేను నేర్చుకొని, ఇప్పుడు ఇన్ని క్లాసెస్ తీసుకుంటున్నా అని ఆయన అమెరికాలో 10 ప్లేసులు తిరిగి మరి ధ్యాన ప్రచారం చేసొచ్చారు. మరి ఎంతమంది వాళ్ళలో వాళ్ళు మానసిక దౌర్బల్యమైనటువంటి పరిస్థితుల్లో, ఆర్థికమైనటువంటి బాధలతో మరి అనారోగ్య కారణాల వల్ల వాళ్ళలో వాళ్ళు కుంగి కృషించే వాళ్ళంతా కూడా ధ్యానం ద్వారా వాళ్ళ ఆరోగ్యాల్ని బాగుపరుచుకుంటున్నారు. ఆర్థికమైనటువంటి మెరుగుదలను చూస్తున్నారు. వాళ్ళ క్వాలిటీస్‌ని యోగః కర్మసు కౌశలం అని జెప్పారు గదా! భగవద్గీతలో కృష్ణుడు. మరి ఆ యోగం అంటే ఏంటి? ధ్యానమే గదండీ! ఆ ధ్యానాన్ని మనము నేర్పించినప్పుడు వాళ్ళ స్కిల్స్‌ని మెరుగుపరుచుకుంటున్నారు. మంచి ఉద్యోగాలు సంపాదిస్తున్నారు. ఆర్థికంగా బాగుపడుతున్నారు. ఈ రకంగా ఎన్నో రకాలుగా మహిళలు వాళ్ళ యొక్క జీవన విధానంలో మార్పులు తెచ్చుకొని, వాళ్ళ కుటుంబాల్లో సుఖశాంతులు నింపుకొని, ఆ యొక్క ప్రేమకు, అనురాగానికి, ఆప్యాయతకు వాళ్ళొక నిదర్శనంగా మిగిలిపోతున్నారనమాట. హ్మ్. ఈ రకంగా ధ్యానం ద్వారా అద్భుతాలు క్రియేట్ చేయొచ్చు మాస్టర్స్. కనుక ముఖ్యంగా ఒక మహిళ హ్మ్. మరి ధ్యానం చేస్తే ఆ కుటుంబం అంతా ధ్యానమయం అయిపోతుంది. ఆ కుటుంబంలో వాళ్ళంతా సుఖశాంతులతో అయిపోతారు. అందరూ ధ్యానం చేయకున్నా ఆ యొక్క ఫ్రూట్స్ అనేది వాళ్ళు అనుభవించగలుగుతారు. ఆ ప్రశాంతతను అనుభవించగలుగుతారు. మనలో ఉండేటువంటి ఏదైతే హిడెన్ క్వాలిటీస్ ఉన్నాయో ఆ మాతృత్వపు హ్మ్. ఇవన్నీ గూడా గుణాలు అవన్నీ గూడా బయటికి వచ్చేస్తాయన్నమాట. ఒక మొగ్గగా ఉన్నప్పుడు దాని అందం తెలియదు ఒక పువ్వు గురించి. అది ఇలా విచ్చుకుందనుకోండి, ఆ సూర్యకాంతి పడి, ఆ విచ్చుకున్నప్పుడు ఆ లోటస్ ఇట్లా విచ్చుకోగానే దాని అందం తెలుస్తుంది. రోజ్ విచ్చుకోగానే రోజ్ బడ్ ఎలా ఉంటుంది? రోజ్ విచ్చుకున్నప్పుడు ఎలా ఉంటుంది? ఒక చామంతి మొగ్గ ఎలా ఉంటుంది? చామంతి పువ్వు ఎలాగా ఉంటుంది? మనము మొగ్గలాగా ముడుచుకొని ఉన్నటువంటి మనం, మనలో ఉన్నటువంటి ఆ మాతృత్వపు ఆ గుణాలన్నీ కూడా ఆ యొక్క ధ్యానం యొక్క సెగ తగిలి, దాని కాంతి తగిలి, దాని పవర్‌తో అవన్నీ కూడా ధారాళంగా విచ్చుకొని, ఆ యొక్క సువాసనలు వెదజల్లడం జరుగుతుందనమాట. కనుక మరి ఒక మహిళ ఆదర్శ మహిళగా నిలవాలంటే
తప్పనిసరిగా ధ్యానం అవసరం అని నేను చెప్తాను. గత జన్మతోనే వాళ్ళకయన్నీ ఉంటే అది చాలా వెల్ అండ్ గుడ్. కానీ ధ్యానం ద్వారా నా జీవితంలో నేను ఎన్నో మార్పులు తెచ్చుకున్నాను. ప్రతి ఒక్క మనిషిలో అప్స్, డౌన్స్ ఉంటాయి. సక్సెస్, ఫెయిల్యూర్ ఉంటుంది. ఫెయిల్యూర్ రాగానే మనం సూసైడ్ జేసుకోవడమో, డిప్రెషన్‌లోకెళ్ళిపోవడమో, ఇంకా హింసాత్మకమైనటువంటి కార్యక్రమాలకు పాల్పడడమో కాదండి. వాటిని ఎలా దాటుకోవాలనో ఆలోచించి, అవి దాటుకుంటూ సక్సెస్‌ఫుల్‌గా నిలబడగలగాలి. థాంక్ యూ సో మచ్. విశాలాక్షి? థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. వండర్‌ఫుల్ సెషన్. ఎంతో అంటే మీ యొక్క అనుభవాల సారం ఎంతో మందికి ఒక ఇన్‌స్పిరేషన్. సో థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. ఇట్స్ రియల్లీ మీ యొక్క అడగగానే మీ యొక్క విలువైన సమయాన్ని వచ్చి ఇచ్చి పద్దీజీ ధ్యాన మహిళా ఛానెల్‌లో ఆరోగ్య మహిళా కార్యక్రమానికి వచ్చి మీ యొక్క అనుభవాల సారాన్ని తెలియజేసి ఎంతో మందికి ఇన్‌స్పిరేషన్‌గా ఈరోజు మీరు నిలిచారు. సో థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. మేడంతో మాట్లాడాలనుకున్న వాళ్ళు ప్లీజ్ స్టే చేయండి జూమ్‌లో. ఇఫ్ యూ ఆర్ ఓకే మ్యామ్ 5 మినిట్స్. యాహ్! యాహ్! మేడంతో మాట్లాడాలనుకున్న వాళ్ళు జస్ట్ మీరు స్టే చేయండి. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఆల్.